లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ అండి. కొన్నిసార్లు స్మూత్‌గా ఎళ్తున్న లైఫ్‌లో చాలా హికప్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో, పాస్ట్ 10 డేస్ కూడా మా ఫ్యామిలీలో ఒక ట్రాజెడీ జరిగింది. అందుకని ఐ హ్యాడ్ టు ట్రావెల్. ఐ హ్యావ్ టు బీ విత్ మై లవ్డ్ వన్స్ కాబట్టి నేను పాస్ట్ 10 డేస్ నుంచి అయితే వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదండి. చాలామంది డీఎమ్స్ చేస్తున్నారు. అక్క వీడియోస్ రావట్లేదు అని. కొందరు కామెంట్స్ రూపంలో పెట్టేస్తున్నారు ప్రీవియస్ వీడియోస్‌లో. సో ద రీజన్ బీయింగ్ ఇంట్లో ఒక ట్రాజడీ అయితే జరిగిందండి. సో ఫ్యామిలీతో పాటు ఉండాలి కాబట్టి నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ లాస్ట్ వీక్. కానీ ఈ వీక్ అయితే వచ్చేసాను. ఐయామ్ బ్యాక్ ఇన్ బాంబే. కానీ వీడియోస్ చేయాలి అంటే ఆ మైండ్ సెట్ ఉండాలి కదండి. సో వెన్ యు ఆర్ కాట్ అప్ విత్ టూ మెనీ థింగ్స్ కదా, మనకి ఆ ఫోకస్ చేసి వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి పబ్లిష్ చేయటం అన్నది కొంచెం కష్టంగా ఉంది. అండ్ ఆల్సో ఐ వాజ్ నాట్ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో ఐ టుక్ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. కొంచెం కామ్ డౌన్ అయ్యి ఇంకా రొటీన్లోకి అయితే ఎలాగో రావాల్సిందేనండి. దెర్ ఈజ్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సో ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు గెట్ బ్యాక్ టు రొటీన్. అందుకని వీడియోస్ రాలేదండి. సో ఎవరు ఏంటి ఫ్యామిలీలో అవన్నీ నాకు చెప్పటం అది నా పర్సనల్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. అండ్ వ్యూస్ కోసం అదొక సీన్ లాగా క్రియేట్ చేయటం నాకు అది నచ్చదు. సో లెట్స్ లీవ్ ఇట్ దే. బట్ నౌ ఐఎమ్ బ్యాక్ టు మై రొటీన్. అండ్ ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి అనుకుంటున్నానండి. అండ్ ఇవాళ అయితే మార్నింగ్ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాను. అండ్ మన రొటీన్ని చాలా మిస్ అయిపోతామండి వెన్ యూ ఆర్ ఇన్ సో మచ్ ఆఫ్ కేఓస్ అరౌండ్ యూ. అంటే సైకలాజికలీ చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. సో అన్నీ సెటిల్ డౌన్ చేసుకొని యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ రొటీన్. ఏది జరిగినా లైఫ్లో మన లైఫ్ ఉన్నంత వరకు వీ హ్యావ్ టు మూవ్ ఆన్, అంతే కదండి. సో ఇవాళ ఇంకా శ్లోక స్కూల్కేమో నేను స్పినచ్ రైస్ చేసేసాను. రోజు ఏంటి అంటే జనరలీ నేను స్పినచ్ని బ్లెండర్లో వేసేసి పాలకూరని ప్యూరే లాగా చేస్తాను. కానీ వాళ్ళు సన్నగా చాప్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది ఇది కూడా. అండ్ స్పినచ్ రైస్ నేను నా వీడియోస్లో చాలాసార్లే చూపెట్టాను. ఓన్లీ వేరియేషన్ ఏంటి అంటే ఇవాళ బ్లెండ్ చేయలేదు, ఒక పేస్ట్ లాగా చేయకుండా సన్నగా చాప్ చేసి వేసాను. అండ్ ఇంకా శ్లోక వెళ్ళిపోయినాక నేను ఇంకేం పని చేయలేదండి. సో కాఫీ తాగేసి అలా కూర్చున్నాను. అండ్ నౌ ఐ కేమ్ ఇన్ టు ద కిచెన్. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసే మూడ్ లేదు. సో నట్స్ నైట్ టైం నానబెట్టుకునే అంత ధ్యాస ఉండట్లేదు. సో ఇప్పుడే కొంచెం హాట్ వాటర్లో నట్స్ పెట్టేసుకున్నాను, సోక్ చేసుకున్నాను. అండ్ నట్స్ ఏమేమి సోక్ చేసుకుంటానో కూడా నేను క్లియర్గా చూపెట్టానండి. కొంచెం ఆల్మండ్స్, క్యాష్యూస్, రేజిన్స్, ఫిగ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ హాట్ వాటర్లో కొంచెం సోక్ చేసేసి పెట్టుకున్నాను. అండ్ అవి సోక్ అయ్యే లోపల నేను ఇక్కడ ఈ కిచెన్ కూడా ఇందాక టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసినాక క్లీన్ చేయలేదండి, అట్లా వదిలేసాను. సో ఇప్పుడు అదంతా క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఈ స్టవ్ మీద ఏంటి అంటే కొంచెం తాలింపు వేసేటప్పుడు ఎంత కాదన్నా ఆయిల్ ఇట్లా స్ప్రింకిల్ అయిపోతూ ఉంటుంది కదండి, స్ప్లటర్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ఆయిల్ గ్రీజీనెస్ ఉంది. అండ్ ఆల్సో నేను కిచెన్ కూడా థరో క్లీనింగ్ అన్నది చేయలేదండి. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ వీక్ నుంచి మాకు ఈ హడావిడి ఇదంతా నడుస్తూ ఉంది. సో అసలు ఇంటిని పట్టించుకోలేదు. అండ్ ఏదో వచ్చినాక కూడా ఒకసారి జస్ట్ జనరిక్ క్లీనింగ్ అయితే చేసేసుకొని వంట ఇది కానిచ్చేస్తున్నాను తప్ప థరో క్లీనింగ్ అన్నది చేయలేదు. సో ఇవాళ కొంచెం ఈ సిట్రస్ వాటర్ ఏదైతే నేను చేసుకుంటానో ఇంట్లో, దాంతో గ్యాస్ స్టవ్ అండ్ గ్యాస్ వెనకాల పార్ట్ అదంతా క్లీన్ చేస్తున్నాను. దిస్ విల్ టేక్ కొంచెం టైం పడుతుందండి. ఇంత థరో క్లీనింగ్ అంటే నా చిన్న కౌంటర్ టాప్కి ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 minutes. అలాంటిది కొంచెం పెద్ద కౌంటర్ టాప్ ఉన్నప్పుడు మనకి ఇంకొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. బట్ దెన్ వీక్లీ వన్స్ అయినా థరో క్లీనింగ్ అన్నది చేసుకోవాలండి. వన్స్ ఆర్ ట్వైస్ రెగ్యులర్గా మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలి. లేకపోతే గ్రీజీనెస్ అన్నది ఫామ్ అయింది అంటే అది వదల్చడం అంత ఈజీ అయితే కాదు. And again I am using a microfiber cloth for kitchen cleaning which is very convenient. ఇది క్లీన్ చేసుకున్న వెంటనే మనం వాష్ చేసేసుకున్నాము అంటే చాలా రోజులు వస్తుంది. అండ్ ఆల్సో చాలా నీట్గా వస్తుందండి. వాటర్ మార్క్స్ అవేవి లేకుండా నీట్గా అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టే అన్నీ తీసి అయితే ఒక ప్రాపర్ క్లీనింగ్ అయితే ఇచ్చుకున్నాను. అండ్ ఈ షెల్ఫ్స్ ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేసుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే 2 weeks ఆల్మోస్ట్ లైక్
అసలు పట్టించుకున్నట్టే లేదు. ఎందుకంటే అంతకు ముందు కూడా నేను సిక్ అయ్యాను, కొంచెం డౌన్ అయ్యింది క్లైమేట్కి అని. సో సిక్ అయ్యి రికవర్ కూడా అవ్వలేదు, ఈ న్యూస్ వచ్చింది. దెన్ ఐ హ్యాడ్ టు ట్రావెల్. ఇంకా ద రెస్ట్ ఇస్ హిస్టరీ అన్నట్టు ఇంకా అయిపోయింది. బట్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి మెల్లిగా ఇవన్నీ క్లీన్ చేసుకోవటం. అండ్ ఈ షెల్ఫ్స్ ఇవన్నీ కూడా అట్లాగే బాగా దుమ్ము పట్టుకుపోయింది. సో ప్రతిదీ తీసి క్లీన్ అయితే చేయాల్సిందే. బట్ ఈ ఆయిల్ క్యానిస్టర్స్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకున్నాక రీఫిల్ చేయాలండి. సో ఇవాళకైతే వాటిని అట్లా వదిలేస్తున్నాను. రేపు హౌస్ హెల్ప్ వచ్చినాక తనకిచ్చి క్లీన్ చేయించుకున్నాక అప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి సరో క్లీనింగ్ చేసుకున్నాక అప్పుడు ఆయిల్ ఇదంతా రీఫిల్ అయితే చేస్తాను. ఆయిల్ క్యానిస్టర్స్ ఏంటి అంటే కొంచెం జిడ్డుగా ఉంటాయండి. సో వాటిని నేను ఎలా క్లీన్ చేయిస్తాను అంటే కొంచెం హాట్ వాటర్లో వెనిగర్, బేకింగ్ సోడా అండ్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఇవన్నీ వేసేసి కాసేపు నానబెట్టేస్తాను. సో హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు తను క్లీన్ చేస్తుంది అండ్ బాగానే పోతుందండి. దానివల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అండ్ ఈ ఆర్గనైజర్ నేను ఐకియా నుంచి తీసుకొచ్చానండి లాస్ట్ టైమ్. దిస్ ఈజ్ రియలీ అ గుడ్ బై. 250 రూపీసో ఎంతో 220 రూపీసోనండి, కానీ చాలా స్టడీగా ఉంది. నేను ఒక ఆర్గనైజర్ ఇలాంటిది అమెజాన్ నుంచి కూడా తెప్పించాను. దట్ ఈజ్ ఆల్సో గుడ్. కాకపోతే ఇదేంటంటే ప్రాపర్గా ఉందండి, స్టేబుల్గా ఉంటుంది, మనం ఏది పెట్టినా కదలకుండా ఉంటుంది. అమెజాన్ది ఏంటంటే స్టీల్ బార్స్ లాగా వచ్చినాయి. సో అలాంటప్పుడు కింద మళ్ళీ ఒక ట్రే వేయటమో ఏమన్నా ఫ్లాట్ సర్ఫేస్ వేసి దాని మీద ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇదేంటంటే డైరెక్ట్లీ మీరు పెట్టేయచ్చు. సో నేను ఇక్కడ ఈ షెల్ఫ్ కూడా అంతా తీసి ఆర్గనైజర్ కూడా అంతా తీసి క్లీన్ చేశానండి. బికాజ్ దాని మీద అయితే డస్ట్ పట్టుకుపోయింది. మా ఇంట్లో ఏంటి అంటే ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్ డస్ట్ వచ్చేస్తుంది. ఇన్ని డోర్స్ అండ్ విండోస్ ఉంటే వెంటిలేషన్ బాగానే ఉంటుంది, కానీ ద అదర్ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ డస్ట్ అన్నది కూడా విపరీతంగా వస్తుంది. అండ్ మాకు బాంబేలో అయితే ఏంటో అండి విపరీతంగా డస్ట్ ఉంది. అసలు క్లియర్ స్కై అన్నదే లేదు. నేను వెనక్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా, ఇట్స్ ఏంటో పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది ఈ వింటర్ సీజన్లో. అండ్ ఇట్స్ రియలీ బ్యాడ్. సో డస్టింగ్ అన్నది జరగకపోతే మాత్రం ఒక లేయర్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మాత్రం నా కిచెన్ చాలా నీట్గా అయిపోయింది. అండ్ ఫైనలీ ద కౌంటర్ టాప్ ప్రతి నూక్ అండ్ కార్నర్ క్లీన్ చేసుకున్నాను కాబట్టి నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇదంతా చేసుకునేసరికి 15-20 మినిట్స్ ఈజీగా అయ్యిందండి. సో ఇప్పుడు ఇంకా నేను ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం మిల్క్లో కలిపేసి స్మూదీ లాగా అయితే చేసేసుకొని తాగేస్తాను. అండ్ ఈ డ్రై ఫ్రూట్ స్మూదీ ఎప్పుడు చూపెట్టినా నాకు వచ్చే క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే ఇది తాగినాక మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా అని. లేదండి, ఇది తాగినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అవసరమే ఉండదు. దిస్ ఇస్ వెరీ ఫిల్లింగ్. సో ఇదొక్కటి నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇది ఎవ్రీడే తాగటం మనకి కొంచెం బోర్ అనిపిస్తుంది. సో ఎట్లా చేస్తారు అంటే 2 times వీక్కి 2 times బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అట్లా తాగుతాను నేను. అండ్ 2 times ఈ స్మూదీ తాగుతాను. ఇలా ఉండటం వల్ల ఏంటంటే వీక్కి 4 days కొంచెం హెల్దీగా యు ఆర్ టేకింగ్ సంథింగ్. అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తాగినప్పుడు మాత్రం బ్రేక్ఫాస్ట్ ప్రాపర్గా చేస్తానండి. ఆ జ్యూస్కి మనకు కడుపు నిండదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్మూదీ యూ డోంట్ నీడ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఎస్, మీకు ఆకలి వేస్తే యూ కెన్ హ్యావ్. నాకైతే ఇది సరిపోతుందండి. లంచ్ టైం ఐ విల్ హ్యావ్ ఎర్లీ లంచ్ అనమాట. 12-12:30 కల్లా లంచ్ తినేస్తాను. అండ్ ఇంకా పాలు వచ్చినాయండి. పాలు పొయ్యి మీద పెట్టేసి నేను ఇక్కడ ప్లాంట్స్ దగ్గరకు వచ్చాను. వీటిని పట్టించుకొని కూడా చాలా రోజులు అయిపోయింది లిటరలీ. సో ఏమైంది అంటే నా మందార మొక్కకి బాగా మిల్లీ బగ్స్ వచ్చేసినాయండి. విపరీతం అయిపోయింది, అసలు చాలా బ్యాడ్ స్టేట్లో ఉంది. సో ఇవాళ అవన్నీ కట్ చేసేస్తున్నాను. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. 20 minutes అట్లా అయితే పట్టిందండి ఓన్లీ ఆ మిల్లీ బగ్స్ ఉన్న స్టెమ్స్ వెతికి కట్ చేయటానికి. ఈ మిల్లీ బగ్స్కి మాత్రం నేను ఎలాంటి స్ప్రే చేసినా కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదండి. నేను నీమ్ ఆయిల్ తెప్పించాను, నీమ్ ఆయిల్ అప్లై చేశాను, ఇట్ డెంట్ వర్క్. మామూలు జనరలీ మనకు చెప్పేది ఏంటి అంటే డిటర్జెంట్ స్ప్రే చేసేయండి అవి పోతాయి అనేసి, పోవట్లేదు. అండ్ నేను వెనిగర్ అప్లై చేయమన్నారు కొందరు, అది అప్లై చేశాను, ఇట్ నెవర్ వర్క్డ్. సో మిల్లీ బగ్స్ అన్నవి అసలు రాకుండా ఉండటం బెటరు, కానీ వచ్చినాక మాత్రం దే ఆర్ రియలీ అనాయింగ్ అండి. అండ్ ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ అయిపోయి అది మొత్తం మన గార్డెన్ అంతా పాడు చేసేస్తాయి. సో వచ్చినప్పుడు వెంటనే ప్రూన్ చేసేసుకోండి, లీవ్స్ని అక్కడికక్కడ ఆ స్టెమ్స్ని కట్ చేసేసుకోండి. దాట్స్ ద ఓన్లీ వే, ఈజీ వే ఫర్ మీ టు గెట్ రిడ్ ఆఫ్ మిల్లీ బగ్స్ అని మాత్రం నాకు అర్థమైంది. సో నా 2 మందార మొక్కలు అసలు పువ్వులు పుయ్యట్లేదండి. ఓన్లీ ఈ మిల్లీ బగ్స్ ఆ లీవ్స్ పాడైపోతున్నాయి.
సో ఒక్కసారి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ పక్కనున్న మామూలు క్రోటన్ ప్లాంట్స్ వీటికి కూడా వచ్చేసినాయండి మిల్లీ బగ్స్. జనరలీ మనీ ప్లాంట్, క్రోటన్స్కి నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు అయితే. బట్ ఈసారి అక్కడ కూడా వచ్చేసినాయి. సో అన్నీ చూసుకొని కట్ చేసేస్తున్నాను. అండ్ ఈ రోజ్ ప్లాంట్ కూడా అస్తవ్యస్తంగా పెరిగిపోతుందండి. ఇది ఒక ప్రాపర్ వే అయితే లేదు. సో దీన్ని కూడా కొంచెం ట్రిమ్ చేసుకొని నేను ఈ పనులన్నీ చూసుకుంటూ ఉన్నానా బాల్కనీలో. అక్కడ పాలు పెట్టిన సంగతి అసలు మొత్తం మర్చిపోయానండి. అండ్ 15-20 మినిట్స్ అయితే పట్టినట్టుంది నాకు ఇవంతా సార్ట్ చేసి వెళ్ళటానికి లోపలికి. అండ్ వెళ్ళేసరికి చూడండి ఏం మెస్ అయిపోయిందో. ఇప్పుడే క్లీన్ చేసుకున్నాను కిచెన్ కౌంటర్ టాప్. బట్ దెన్ మళ్ళీ ఇలాగే మెస్సీ అయిపోయింది. కానీ ఇలాగా పాలు పొంగి ఇట్లా బాగా స్ప్రెడ్ అయిపోయినప్పుడు మాత్రం మీరు కిచెన్ క్లీన్ చేసే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ యూస్ చేయకండి. ఎందుకంటే దానికి ఆ పాల స్మెల్ వచ్చేసి ఒకలాంటి కంపు కొడుతుంది. అండ్ యూ హ్యావ్ టు వాష్ ఇట్. చాలా వాష్ చేసినాక ఆ వాసన పోతుంది. నేనేం చేస్తానంటే మామూలు మన డిష్ వాషింగ్ స్క్రబ్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్కి స్పంజ్ ఉంటుంది. సో ఆ స్పంజ్ని పెట్టేస్తాను. సో ఇట్ విల్ అబ్జార్బ్ ఆల్ ద వాటర్. అండ్ ఆ స్పంజ్ని క్లీన్ చేసుకోవటం ఈజీగా ఉంటుందండి నాకైతే. ఇది కరెక్టో కాదో పద్ధతో కాదో నాకు తెలియదు. బట్ దిస్ విల్ వర్క్అవుట్ రియలీ వెల్. అంత మిల్క్ పడ్డప్పుడు ఒక క్లాత్తో దాన్ని క్లీన్ చేసి ఆ మిల్క్ని కడిగి ఆ కంపు పోగొట్టుకునే కంటే ఈ డిష్ వాషింగ్ స్క్రబ్కి ఆ స్పంజ్ ఉంటుంది, దాన్ని మీరు చక్కగా పెట్టేశారంటే మొత్తం మిల్క్ అంతా అబ్జార్బ్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా అబ్జార్బ్ చేసిందో. దీని తర్వాత మనం ఒక్కసారి ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేస్తే నీట్ అయిపోతుంది. అండ్ ఆ డిష్ వాషింగ్ స్క్రబ్ని కూడా మీరు ప్రాపర్గా సోప్తో, లిక్విడ్ డిటర్జెంట్తో క్లీన్ చేసేసుకోవచ్చు కదా. ఇట్ విల్ హెల్ప్ దాట్ వే అండి. నాకైతే చాలా వర్కౌట్ అయింది. సో అదే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా బట్టలైతే మనం ఊరికి వెళ్ళి వచ్చాము అంటే బట్టలు భయంకరంగా ఉంటాయి కదండి. సో మార్నింగ్ ఒక లాట్, ఈవినింగ్ ఒక లాట్ వేసుకున్నాను. నిన్న ఈవినింగ్ వేసుకున్నవి పొద్దున తీసానమాట. తీసి అవి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంత లోపల మా హౌస్ హెల్ప్ వచ్చింది. తనకి చూస్తూ ఉండాల్సిందేనండి. మనం లేకపోతే ఇల్లంతా 5 నిమిషాల్లో చిమ్మేస్తారు. అదే మనం తిరుగుతూ ఉంటే మాత్రం ఇల్లు అట్లీస్ట్ దే విల్ టేక్ 10 మినిట్స్. పోన్లే పాపం తిరుగుతున్నారు అని కొంచెం రెస్పెక్ట్ అయినా ఇస్తారేమో మనకి. అదర్వైజ్ ఇల్లంతా 5 మినిట్స్లో అయిపోతుందండి. సో కొంచెం చూసుకుంటూ నేను బట్టలు అన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫ్రెష్ లాట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను వేసేయటము. సో ఇలా రెగ్యులర్ పనులేనండి. కానీ కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి అన్నమాట పనులు. ఎందుకంటే ఫోన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుతూ. అండ్ మనం మామూలుగా ఏ ఆలోచన లేనప్పుడు వెన్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్ రైట్, మనం చాలా ఫాస్ట్గా పని చేసేస్తాం. కానీ వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్ కదా, అలాంటప్పుడు మన పని కూడా స్లో అయిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో వెన్ యూ ఆర్ నాట్ మెంటలీ దట్ యాక్టివ్ ఆర్ మెంటలీ అంత మీరు ఒరిజినల్ సెల్ఫ్లో లేనప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ కూడా ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైంలో చేస్తూ ఉంటాము. అండ్ నేను ఒకటి నోటీస్ చేశానండి, ఎలాంటి సిచ్యువేషన్కైనా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కన్వర్ట్ చేసుకునే మనుషులు చాలా మంది ఉంటారు. ఎస్పెషలీ వెన్ దెర్ ఈజ్ అ డెత్ ఇన్ ద ఫ్యామిలీ, దాన్ని ఎంత ఎంపతీతో డీల్ చేయాలి అండి. ఇఫ్ మన నియర్ అండ్ డియర్ వన్స్కి అదే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు. కానీ దాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసే మనుషులు మాత్రం విపరీతంగా ఉంటారు. అసలు వాళ్ళని మనుషులు అనాలో ఏమనాలో నాకు అర్థం కాదు. నాట్ ఆల్ ఆఫ్ దెమ్, ఎస్, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ హారిబుల్ పీపుల్ అండి. ఇట్లాంటి మనుషులు మాత్రం నిజంగా వాళ్ళకి బుద్ధిని ప్రసాదించమని గణపయ్యనైతే కోరుకుంటాను. బికాజ్ మనిషి చనిపోయినప్పుడు వచ్చే బాధ కంటే వీళ్ళు చేసే వేషాలు విపరీతమైన బాధని కల్పిస్తూ ఉంటాయి. సో దెర్ ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ అబౌట్ సచ్ పీపుల్. కానీ వాళ్ళకి బుద్ధి అన్నది దేవుడు ప్రసాదిస్తే మాత్రం ఇట్ వుడ్ బీ గ్రేట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇలాగా పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నానండి. అండ్ ఇంకా డస్టింగ్ కూడా ఇవాళ ఏంటి అంటే మామూలు రెగ్యులర్ డస్టింగ్ అయితే కానిచ్చేస్తున్నాను. అండ్ డస్టింగ్కి నేను యాజ్ ఐ టోల్డ్ యూ ఎప్పుడు మైక్రోఫైబర్ క్లాత్ని వెట్ చేసుకునే చేస్తానండి. వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడైనా కాలిన్ యూస్ చేస్తాను.
అండ్ ఇవాళ ఏంటంటే కొంచెం ఆ రిమోట్స్ కూడా బాగా డస్ట్ పేరుకుపోయిందండి. ఆల్మోస్ట్ లైక్ 2 వీక్స్ అయింది పట్టించుకొని ప్రాపర్గా. సో ఆ రిమోట్స్ మీద కూడా డస్ట్ పేరుకుపోయింది. సో అది కూడా కొంచెం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇది వెట్ క్లాత్తోనే క్లీన్ చేస్తానండి, ఏమీ అవ్వదు. కానీ వెట్ క్లాత్ మొత్తం స్క్వీజ్ చేసేసి అప్పుడు అంటే ఎక్సెస్ వాటర్ ఏమీ ఉండకూడదు, జస్ట్ ఆ వెట్ ఫీలింగ్ అయితే ఉండాలి. దాంతో మీరు రిమోట్స్ని క్లీన్ చేసుకున్నారంటే నీట్గా వస్తాయండి. లేదా వెట్ వైప్స్ ఉంటాయి, వెట్ వైప్స్ కూడా క్లీన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎక్సెస్ వాటర్ని డ్రైన్ అవుట్ చేసి అప్పుడు క్లీన్ చేసుకోండి రిమోట్స్, దెన్ ఇట్ వుడ్ బీ నీట్ అండ్ క్లీన్. లేదా కొంచెం ఎక్సెస్ వాటర్ ఉన్నా అది రిమోట్లోకి వెళ్ళిందంటే అవి పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ విషయంలో. సో ఇంకా ఈ రెగ్యులర్ డస్టింగ్ అండి, ఇంట్లో చేసుకునే రెగ్యులర్ పనులే ఇవాళ ఆ డస్టింగ్ ఇదంతా మళ్ళీ ఒక రొటీన్లోకి రావడానికి అయితే ట్రై చేస్తున్నాను. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, కానీ లైఫ్ విల్ నెవర్ స్టాప్ ఫర్ ఎనీ వన్ అండి. మనం ఈ భూమి మీద బతికేంత వరకు లైఫ్ అయితే ఆగదు. బట్ ఆ రొటీన్లోకి రావటానికే కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆ ఎఫర్టే ఇప్పుడు నేను పెడుతున్నాను. అండ్ ఆల్సో ఎస్, మన లవ్డ్ వన్స్కి ఇంత కష్టం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. మనం కూర్చొని ఏడ్చేస్తూ అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా అంటాం కాదండి. వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. అండ్ మనం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలము. సో దాట్స్ ఆల్ ఐ వాస్ ట్రయింగ్ టు డూ ఇన్ ద పాస్ట్ 1 వీక్ ఆర్ 10 days. అండ్ ఇప్పుడు వెన్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు మై రొటీన్ ఆ కాన్ఫిడెన్స్ కూడా నాకు రీగెయిన్ అవుతుంది. సో యాజ్ అ ఫ్యామిలీ వీ విల్ ఆల్ బీ టుగెదర్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. కానీ ఇలాంటి టైంలో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిందే. దెర్ ఈజ్ నో 2 ways అబౌట్ ఇట్. సో ఇలాగైతే ఇవాళ రొటీన్ అని చెప్పలేనండి, దిస్ ఇస్ నాట్ మై రొటీన్. బట్ ఎస్, స్లోలీ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు మై రొటీన్. అండ్ మీతో మాట్లాడుతూనే ఇక్కడ డస్టింగ్ చేసేసుకున్నాను. అండ్ లివింగ్ ఏరియా అంతా కొంచెం నీట్గా అయితే సెటప్ చేసేసుకున్నాను. ఇల్లు కొంచెం నీట్గా ఉంటే కొంచెం సూతింగ్గా అనిపిస్తుందండి. ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళిపోవు, కానీ దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ కామ్నెస్ ఇఫ్ యువర్ హౌస్ అండ్ యువర్ సరౌండింగ్స్ ఆర్ నీట్ అండ్ క్లీన్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.